పలాస నియోజకవర్గం. ఈరోజు కాశీబుగ్గ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో 9 మంది మరణించడం చాలా దురదృష్టకరం. అయితే మిగతా వారు కూడా గాయాలతో మిగతా శ్రీకాకుళం, టెక్కిలి, కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు కార్తీక మాసం కావడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు రావడం, అక్కడ ఒక రకంగా చెప్పాలనుకుంటే నాకు తెలిసి ముందుగానే పోలీసు వారు వెళ్ళి తగిన భద్రత క్యూ పాటించే సూచనలు పాటిస్తే ఈ ప్రమాదం జరుగుండేదే కాదని నా అభిప్రాయం. ఏదేమైనా ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి సరైన చర్యలు తీసుకొని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో చాలా పెద్ద విపత్తు జరిగింది. ఈ విపత్తుకి సిపిఎం పార్టీ తరఫున సంతాప సానుభూతి కుటుంబానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పలాసలో ఇంత పెద్ద విపత్తు అనేది ఈవెన్ తిత్లీ తుఫాన్లు కూడా ఇంత ప్రాణ నష్టం జరగలేదు. కానీ కనీసం 9 మంది చనిపోవడం, ఇంకొక 2 లైన్లో ఉండడం, కనీసం 10 మంది చిల్లర వారికి కూడా ఇంకా వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇంకా హాస్పిటల్ పడుతున్నారు. ఎంత జరిగినా ప్రభుత్వం పరంగా కొంత స్పందించినప్పుడు కూడా పోలీసు వైఫల్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఏకాదశి భక్తులు అనేవి తెల్లవారు నుంచి కూడా ఉవ్వెత్తున ఒక బస్సు ఖాళీ లేదు, ఒక ఆటో ఖాళీ లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంత లక్షల మంది, వేల మంది అక్కడ మొదలు అయినప్పుడు కనీసం ఒక పోలీసు లేకపోవడంలో ఏమిటి, పోలీసు అంతా ఎక్కడికి వెళ్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈ మరణానికి పోలీసు వైఫల్యం అనేది ఖచ్చితంగా కనబడుతున్నది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 9 మంది చనిపోవడం అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం సరే ప్రధానమంత్రి గారు ఎంతో 2 లక్షల రూపాయలు ప్రతి జీవికి పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా స్పందించలేదు. మా పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రతి మనిషికి, ప్రతి బాడీకి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కుటుంబానికి మరోసారి పార్టీ తరఫున సంతాప సానుభూతి. ఈరోజు ఈ కాశీబుగ్గ పలాస పట్టణంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అనుకోకుండా ఆయన సంపూర్ణంగా నిర్మించుకున్నటువంటి ఆ తిరుపతిని 4 మాసాలకు ముందే ఆయన ఓపెన్ చేశారు. ఇది ఈ పలాస ప్రాంతంలో గత ప్రచారం లేకపోయినప్పటికీ కూడా ఈ 4 మాసాల్లో ఒకరి నోటి నుండి ఒకరికి ప్రచారం అవ్వడం, ఈ ఏకాదశి రోజు ఆ ఆలయాన్ని దర్శించుకోవచ్చని చెప్పేసి ప్రజలందరూ కూడా ఊహించిన విధంగా వచ్చి ఈ అనుకున్నటువంటి రీతిలో జనాల తాలుగా రాపిడి ఎక్కువయ్యి ఒకరికొకరు చూసుకున్నందువల్ల ఈ సంఘటన జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయం పట్ల చాలా చింతిస్తున్నాము. ఇటువంటి దుర్ఘటన ముందు ఎందుకు జరగకూడదని చెప్పేసి, జరగకుండా చూడాలని చెప్పేసి భగవంతుడికి ప్రార్థించారు. ఈరోజు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో మన తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ దుస్సంఘటన చాలా బాధాకరం. ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒకేసారి భక్తులు అక్కడ వెళ్ళడంతో గుమిలాడి ఆ గేట్ పడి దాంట్లో కింద సుమారు ఒక 9 మంది వరకు చనిపోయినట్టు వార్త వచ్చింది. వచ్చిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులు వారు సత్యసాయి సేవా సంస్థలు ఆర్ లక్ష్మణరావు గారు సత్యసాయి సేవా సమితి పలాస వారికి ఫోన్ చేసి వెంటనే ఎలక్ట్ అమ్మన్నారు. ఎలక్ట్ వెంటనే మా కన్వీనర్ గారు మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందరికి ఇచ్చి అవకాశం ఉన్న దాంట్లో సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వీరందరూ కూడా వెంటనే దేవుడి దయతో కోలుకొని మరల జీవనానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.